హాయ్ ఫ్రెండ్స్, నా తెలుగోడు హరినాథ్ పోలిచెర్ల తానే రచించి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. 4 థియేటర్లో ఒక్కొక్క షో. సప్తగిరి 70mm 4 షోలు ఈ సినిమాని వేస్తున్నారు. అఖండ సినిమా అన్ని థియేటర్లో రిలీజ్ అవ్వడం వల్ల ఈ సినిమాకి థియేటర్లు దొరకలేదు. అయినా బాధలేదు, ఎందుకంటే ఈరోజు ఈ థియేటర్లో రిలీజ్ అయింది కదా, రేపు ఈ థియేటర్లు కూడా ఉండవు. ఎందుకంటే నేను వెళ్ళిన షోకి, అది PVR ఐనాక్స్లో 25 టికెట్లు బుక్ అయినట్లు బుక్ మై షోలో కనబడ్డాయి. ఫోన్లే ఖచ్చితంగా సినిమా వేస్తాడనుకొని వెళ్ళి టికెట్ తీసుకున్నా. టికెట్ 105 రూపాయలు అంతే. థియేటర్ లోపలికి వెళ్ళి చూస్తే ఆరుగురు వచ్చారు. ఇంటర్వెల్కి నేను, నా పక్కన చెయ్యి విరిగిన ఒక అతను, పైన రిక్లైనర్లో ఒక అతను, అంతే. మొత్తం ముగ్గురమే మిగిలాం సినిమా అయ్యాక. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. హరినాథ్ పోలిచెర్ల ఇందులో 2 క్యారెక్టర్లు పోషించాడు. ఒకటి లారీ, 2 రామకృష్ణ. లారీ డ్రగ్స్ వ్యాపారం చేస్తూ పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి వేసే రెడ్ కలర్ కుర్చీలు ఉంటాయి, మీరు బాగా గమనిస్తే మీకు గుర్తుంటుంది. అలాంటి కుర్చీ ఒకటి కొనుక్కొని ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆ కుర్చీతో పాటు 4 అమ్మాయిల్ని తీసుకెళ్ళి సిగరెట్లు కాలుస్తూ, అటుపక్క ఒక సింహం ఇటుపక్క ఒక సింహం, నిజమైన సింహాలు అనుకోకండి, సిమెంట్తో చేసిన సింహాలు, వాటిని పక్కన పెట్టుకొని ఫస్ట్ హాఫ్ అంతా నడుపుతూ ఉంటాడు. అయితే ఓ వైపు చుట్టూ 4 అమ్మాయిలు పెట్టుకోవడం వల్ల వాళ్ళు అతనితో పాటు ఉండాలంటే, అతను చేసే పిచ్చి చేష్టలు, నరాల వీక్నెస్తో అతను తల ఊపుతూ రుద్దుతూ చేసే పనులన్నీ భరించాలంటే వాళ్ళు కూడా ఏదో ఒకటి పెట్టాలని ఒక్కొక్కరికి LSDలు, మెత్తులు, గంజాయి ఇసురుతూ ఉంటాడు. ఆ ప్యాకెట్లు తీసుకున్న అమ్మాయిలు కొంచెం తినగానే అతని మీదకి వెళ్ళిపోయి పడిపోతూ, నాకు నువ్వే కావాలని అరుస్తూ ఉంటారు. అలా 4 అమ్మాయిల్ని పువ్వుల్లా భావించి, వాడిపోయిన పువ్వులు నాకు ఇష్టం లేదని వదిలేస్తాడు. అలాంటి 4 పువ్వుల్లో ఒక పువ్వైన ఒక అమ్మాయి ఈ లారీ గాడి తల్లిని ఎత్తుకుంటూ వెళ్తుంది. అక్కడ పిల్లాన్ని కానీ వదిలేసి వెళ్ళిపోతుంది. ఆ పిల్లాన్ని పెంచిన ఆ నాయనమ్మ, ఆవిడతో క్యారెక్టర్ జరీనా వహాబ్ ఈ పాత్రను పోషించింది. ఆవిడికి డ్రగ్స్ అంటే పడదు, అందుకని ఎక్కడ డ్రగ్స్ ఉన్నా బుల్డోజర్లతో గుద్దించేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది. అలాంటి స్త్రీ మనవడిని చాలా గొప్పగా పెంచుతుంది. ఆర్మీలోకి వెళ్తాడు మనవడు. ఆర్మీ డ్రెస్ వేసుకొని హీరో గారిని ఎంట్రన్స్ ఇస్తారు. ఎంత ఆర్మీలో ట్రైనింగ్ తీసుకొచ్చినా మనవాడిని మర్చిపోతారా ఎవరన్నా? మన హీరోని ఆర్మీ డ్రెస్లో చూసి నాయనమ్మ వెంటనే మర్చిపోతుంది. ఎవరు బాబు అంటే ఒక రామారావు, ఒక కృష్ణుడు, ఒక రాముడు, ఇలాంటివన్నీ గుర్తెచ్చుకుంటూ ఉంటుంది. నేనే ఆర్కేని ఈ అని పిచ్చి నవ్వులు నవ్వి, మళ్ళీ మామూలుగా సీరియస్గా అయిపోయి, మళ్ళీ పిచ్చి నవ్వులు నవ్వి, మళ్ళీ సీరియస్గా అయిపోయి, ఇలా మారిపోతూ అపరిచితుల్లా డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ నటిస్తాడు హరినాథ్ పోలిచెర్ల. ఇది అయిపోయిన తర్వాత సినిమా మొత్తానికి హైలైట్ ఎపిసోడ్ అండ్ ఫుల్ కామెడీ ఎపిసోడ్ వస్తుంది. అదే ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది. మీరు నవ్వలేక చేస్తారు. ఎలా ఉంటుంది ఏంటి, అసలు అంతా నవ్వొచ్చేది ఏంటి అంటే, హీరో ఆర్మీలో 4 ఫ్రెండ్స్ని వేసుకొని 4 ఇసుక బస్తాలు వేసుకొని ఓ తుప్పల్లో పడుకొని తుపాకీ లాంటి బొమ్మ తుపాకీతో దడ ఊపుతూ ఉంటాడు. ఆఫ్ కోర్స్ అతను ఊపండడు, అతనికి నరాల వీక్నెస్ వచ్చి ఉంటుంది. దానివల్ల షేకింగ్కి దడదల్లాడుతా ఆ తుపాకీ గజగజ వణుకుతూ ఉంటుంది. ఆ వణుకుడికి మళ్ళీ దానిలోంచి వచ్చే బుల్లెట్ ఎఫెక్ట్లు, అందరికీ ఒకే టైప్ బుల్లెట్ ఎఫెక్ట్లు వస్తూ ఉంటాయి. అలాగే పక్కనే కొంచెం దూరంలో మరో 4 ఇసుక బస్తాలు వేసుకొని ఓ 4 ఉంటారు. అవతల పాకిస్తాన్ వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. మధ్యలో హాలీవుడ్ సినిమాలో క్లిప్పింగ్లు తెచ్చి కట్ చేసి పెడుతూ ఉంటారు. అయితే ఇక్కడ VFX ఎంత బాగా చేశారంటే, బాంబు పడిన చోట దమ్మని పేలి అందులో చిన్న పార్టికల్స్ వస్తాయి, ఇసుక రేణువులు వస్తాయి, స్మోక్ కూడా వస్తుంది, ఫైర్ కూడా వస్తుంది. కానీ ఆ పేలిన చోట ఒక గుంత పడడం కానీ, ఒక నల్లటి మచ్చ ఏర్పడడం కానీ, కనీసం అక్కడ ఏదన్నా చెల్లాచెదరు రావడం కానీ ఏమీ ఉండవు. అలాంటి పిచ్చి గ్రాఫిక్స్ చేశారు. ఇక హెలిచాపర్లు వస్తూ ఉంటాయి. ఆ హెలిచాపర్లు పేలిపోతున్నప్పుడు దానిలోంచి భయంకరమైన మంటలు వస్తూ ఉంటాయి. అవి కూడా ఒక లెవెల్లో వెళ్ళవు. హెలిచాపర్ రైట్ సైడ్ వెళ్తుంటే ఫైర్ అంతా లెఫ్ట్ సైడ్ వెళ్తూ ఉంటుంది. ఇలాంటి గ్రాఫిక్స్లో ఒక కళాఖండమైన సీన్ ఉంటుంది. ఏంటంటే, హీరోతో పాటు పనిచేస్తున్న ఒక సింగ్, అవతల 4 బస్తాలు వేసుకొని ఉన్నారు కదా, అందులో ఒక సింగ్ ఉంటాడు. అతని మీద బాంబు పడి అతను ఒళ్ళంతా కాలిపోతూ ఉంటుంది. కాలిపోతున్నా సరే అతను లేచి నించొని ఆర్కే నన్ను కాపాడని అరుస్తూనే ఉంటాడు. అది కూడా ఎలా అరుస్తాడు, నిజంగా నిప్పు తగిలి కాలుతున్నాడు, ఆర్కే కాపాడు అని ఇలా అంటాడు. కానీ మనోడు ఆర్కే కాపాడు అని ఏంటి, మసాజ్ చేయించుకుంటూ మసాజ్ పార్లర్లో హాయిగా సుఖాన్ని అనిపిస్తున్నవాడు ఆర్కే కాపాడు అన్న టైప్లో పిలుస్తూ ఉంటాడు. పోనీ హీరో నువ్వు అక్కడే ఉండు, లేచి నడిస్తే నిప్పులు ఇంకా అంటుకొని రాజుకుంటాయి అని చెప్పి హీరో కదలడే, అక్కడే నించొని మళ్ళీ తన నరాల వీక్నెస్ ఉన్న షేకింగ్ హ్యాండ్తో దడదడ కాలుస్తూ, అందులోంచి బుల్లెట్లు రావు, మంటలు కూడా రావు.
తర్వాత లేచి వస్తున్నానని మళ్ళీ కొంతసేపు అక్కడే నుంచి దడదడని ఊగి మళ్ళీ లేచి మళ్ళీ నడుచుకుంటూ వస్తాడు. వచ్చి ఎవరన్నా మిలిటరీ ఆఫీసర్ లోపల బనీనో ఏదో వేసుకొని దాని మీద మిలిటరీ షర్ట్ వేసుకుంటాడు. మనోడు 2 మిలిటరీ షర్ట్లు వేసుకుంటాడు. పైన ఒక మిలిటరీ షర్ట్ని చింపేసి దాన్ని తీసుకెళ్ళి కాలుతున్న ఫ్రెండ్ మీద దబ్బ వేసి బాదుతూ ఉంటాడు. అతను తర్వాత లేచి కూర్చుంటాడు. అతని యూనిఫామ్ కాలదు, దాని మీద మసి ఉండదు, కాలిన మచ్చలు ఉండవు, మరకలు ఉండవు. కేవలం అతనికి గోబ మీద చిన్న పార్ట్ కాలినట్టు అది క్లైమాక్స్ దగ్గరికి వచ్చినప్పుడు చూపిస్తాడు. ఆ ప్రమాదం జరిగిన టైంలో ఏమీ కాలదు. ఇంత అద్భుతమైన కళాఖండం జరుగుతున్నప్పుడు పైనుంచి పాకిస్తాన్ హెలికాప్టర్ వచ్చి అందులో ఇద్దరు కూర్చొని గన్ పట్టుకొని అందులోంచి మిసైల్ వదులుదామని చూస్తూ ఉంటారు. వాళ్ళు వెంటనే వదలరు. హీరో గాడు ఏదో చెప్తాడు, అప్పుడు వదులుదామా అన్నట్టు చూస్తూ కూర్చుంటారు. అక్కడ కెమెరా అంతా బ్లర్ అయిపోయి ఉంటుంది. ఈ లోపు మన హీరో కింద నుంచి చూస్తూ ఉంటాడు. మేము మిలిటరీ వాళ్ళం, పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళం అని చెప్పడానికని క్యాబుల మీద మనకి జెండా పండుగ వచ్చినప్పుడు ఆగస్టు 15కి జనవరి 26కి అంటించుకునే చిన్న చిన్న జెండాలు ఉంటాయి చూసారా, పిన్నులు పెట్టి చొక్కాలకు అంటించుకుంటాం. అలాంటి జెండాలు పాకిస్తాన్ జెండాలు పాకిస్తాన్ వాళ్ళు, ఇండియా వాళ్ళు ఇండియా జెండాలు క్యాపుల మీద పగడీల మీద అంటించుకొని ఉంటారు. అయితే వాళ్ళు మిసైల్ వదులుతారు. మన హీరో మామూలుడు కాదు కదా, అతనికన్నా 15 అడుగులు ఎత్తులో ఉన్న మిసైల్ పైనుంచి పడుతూ ఉంటే మనోడు 10 అడుగులు పైకి గాల్లో ఎగిరి కాలుతో తంతాడు. అది పేలిపోయి అతని కాలు సగం ఇరిగిపోద్ది. ఇది తెలిసి అక్కడ నానమ్మ టపా కట్టేస్తుంది. అక్కడ ఇంటర్వెల్. ఇదేంటి స్టోరీ మొత్తం చెప్పేస్తున్నాం అనుకోకండి, ఇక్కడ ఏమి స్టోరీ ఉండదు. సీన్ ఉంటుంది. ఆ సీన్ని సాగదీసి మనకి నీరసం వచ్చి ఒరే నీకు దండం పెడతాం ఆపేరా బాబు అనే వరకు సాగదీస్తాడు దర్శకుడు హరినాథ్ పోలిచర్ల. ఇక ఇక్కడి నుంచి చూడండి ఓవరాక్షన్ ఉంటుంది. ఆ విరిగిపోయిన కాలుతో హాస్పిటల్లో చేరుతాడు. చేరి మొత్తానికి బయటకు వస్తాడు. అతనికి పరమవీర చక్ర ఇవ్వడం వేస్ట్ అనిపించిందే ఎందుకో మరి, వీర చక్రాన్ని బిరుదేస్తారు. ఆ వీర చక్ర తీసుకోవడానికి మనోడు క్లచెస్తో మెట్లు ఎక్కలేకపోతాడు. అదేంటో నాకు అర్థం కాలేదు. ఆ బిల్డింగ్ మెట్లే 20-30 ఉంటాయి. ఆ బిల్డింగ్ మెట్లు ఎక్కినోడు అక్కడే ఉన్న 2-3 మెట్లు ఎక్కి ఆ ప్రెసిడెంట్ దగ్గర మెడల్ తీసుకోవడానికి వెళ్ళకపోతాడు. అప్పుడు హీరోయిన్ ముందుకెళ్ళాలా వద్దా తొక్కుడు పిల్ల ఆట ఆడినప్పుడు మనం ఒక కాలుతో ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటాం చూసారా, ఆ టైప్లో హీరోయిన్ ముందుకెళ్ళాలా వద్దా అని ఆలోచించి తర్వాత వెళ్ళి ఆ క్లచ్ని పైకి లేపి హీరో ఆ మెడల్ తీసుకునేలా చేస్తుంది. బయటికి వచ్చిన తర్వాత అవును నువ్వేంటి మెడల్ తీసుకున్నాక వెళ్ళిపో అని హీరో అంటాడు. అయ్య బాబో ఈ సుందరాంగడి తప్ప ఎవరు నాకు దొరకలేడు అన్నట్టు హీరోయిన్ బిల్డప్ అయిపోతుంది. తర్వాత వెంటనే ఒక కాఫీ షాప్లో ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్లో మేము దివ్యాంగులకి స్పెషల్గా ముందిస్తాం అని చెప్పగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇతను చూసి హేళన చేస్తారు. అక్కడ హీరోయిన్ వస్తుంది వచ్చి, ఏమిటి మీరందరూ ఏమి చేస్తున్నారు, ఇతను ఎవరో మీకు తెలుసా, వేల కొలది ప్రజల్ని 100 కొద్ది సైనికుల్ని కాపాడిన గొప్ప మహా వ్యక్తి అని ఇలా ఒక్కొక్క పదాన్ని విడదీసి తెలుగుని కూని చేసి చెప్తూ ఉంటుంది. ఫస్ట్లో ఇదెవర్రా పిడత కందిపోపు మొహం అన్న ఫీలింగ్ కలుగుతుంది హీరోయిన్ చూశాక. అప్పుడు హీరో ఓకే పర్లేదంటే మన హీరో సినిమా అంతా మీరు గమనిస్తే పెదాలు తడుపుకుంటూనే ఉంటాడు. ఏ యాక్టర్ కూడా అలా చేయకూడదు కెమెరా ముందు, అది కూడా తెలియదు మనోడికి. అలా పెదాలు తడుపుకొని మనకన్నా వయసులో 20 ఏళ్ళు చిన్న ఫిగర్ కదా వేసేద్దాం అన్న టైప్లో ఒక మనసులో ఫీల్ అవుతూ ఉంటాడు. బయటికి మాత్రం నువ్వు వెళ్ళిపో అంటూ ఉంటాడు. అయితే ఆ హీరోయిన్ నాకు ఇంకెవరు దొరకరు, నువ్వే నా రాజా అన్నట్లు ఇతను వెంటే పడి కాఫీ తాగుదాం ప్లీజ్ పప్పీ ప్లీజ్ అంటే పప్పీ ప్లీజ్ అన్నావు కనుక ఒప్పుకుంటాను అంటాడు. అంటే మనకు అంత ఇంగ్లీష్ రాదు కనుక పప్పీ ప్లీజ్ అంటే కుక్కలాగా ప్లీజ్ అని అడుక్కోవడమేమో నాకు తెలీదు. ఓకే, ఇద్దరు కాఫీ తాగగానే హీరోయిన్ సడన్గా హీరో ఒళ్ళోకి వెళ్ళిపోయి అతను ఒళ్ళో మైమరిచి నిద్రపోతూ ఉంటుంది. అది ఏంటో నాకు అర్థం కాదు. హీరో వెంటనే ఆ పక్కనున్న కాఫీ షాప్లో కుర్రాన్ని పిలిచి ఒక కారు బుక్ చేసి, అది డొక్కులో సొట్టలో పడిపోయిన కారు, ఆ కారులో ఇంటికి తీసుకెళ్తాడు. హీరోయిన్ ఇంటికి ఆధార్ కార్డు చూసి తీసుకెళ్ళిపోతాడు. అంటే ఈ మధ్య బస్సులో అందరూ ఆధార్ కార్డులు చూపించాలి కదా, హీరోయిన్ కూడా పెద్ద బ్యాగ్ వేసుకొని పెద్ద కాఫీ షాపులకు వెళ్తుంది, కానీ ఆధార్ కార్డు పట్టుకొని బస్సులో వెళ్తుంది అనమాట. అలా మనం అనుకోవాలి, అందుకే ఆధార్ కార్డు ఉంది. అయితే ఈ ఆధార్ కార్డు చూసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయిని బెడ్ మీద పడుకోబెట్టి క్లచెస్ తీసుకొని వెళ్ళిపోతాడు అనుకుంటే వెళ్ళడే. ఆ అమ్మాయిని బెడ్కి ఒక సైడ్ పడుకోబెట్టి వీడెళ్ళి బెడ్కి రైట్ సైడ్ పడుకొని ఆమెని తన గుండెల మీద పెట్టుకొని వీడి కంపంతా ఆమెకి అంటించి ఇంకా చూడండి ఆ అమ్మాయిని నిద్ర లేసే వరకు పిచ్చి చేష్టలు చేస్తూ నాలుకతో పెదాలు తడుపుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి కళ్ళు కొంచెం ఇలా తెరుస్తుంది. అక్కడ క్రియేటివిటీ ఉపయోగించాడు మనోడు. కనుబొమ్మలు ఇలా పైకి తెరుస్తున్నట్లు
హాయ్ హాయ్ అని భయపెడుతూ ఉంటాడు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి మళ్ళీ కళ్ళు మూసుకుంటుంది, మళ్ళీ తెరుస్తుంది, హాయ్ హాయ్ అనగానే మళ్ళీ భయపడి కళ్ళు మూసుకుంటుంది. తర్వాత ఈ వదిలేలా లేడు శనిగాడు అనుకుని మళ్ళీ కళ్ళు తెరుస్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఏదో డిస్కస్ చేసుకొని, ఇలా కాదు నా ఫ్లాష్ బ్యాక్ చెప్తానని హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది. నా దరిద్రం ఏంటో, ఈ సినిమాలో విలన్ గాడి పేరు నా పేరే ఫనీ. ఈ విలన్ గాడు ఏంటి, హీరోయిన్ బట్టలు మార్చుకుంటుంటే కర్టెన్స్ వెనక దాక్కొని చూడ్డాలు, హీరోయిన్ నిద్రపోతుంటే పక్కనే దుప్పటేసుకొని పడుకోవడం. ఆ దుప్పటేసుకొని పడుకోవడం ఏం సాధిస్తాడో నాకు అర్థం కాదు. కనీసం దాని మీద ఏదో ఒకటి చేయాలిగా, అది చేయడు. విలన్ కదాడు, అది కూడా చేయడు. దుప్పటేసుకొని పక్కన పడుకుంటాడు అంతే. అది చూసి హీరోయిన్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నన్ను రేప్ చేయబోయాడని అబద్ధం చెప్తుంది. ఇదేంటో నాకు అర్థం కాలే. ఫోన్లే అది అయిపోయింది. ఈ విలన్ గారు డ్రగ్స్ తయారు చేసి అమ్ముతూ ఉంటాడు అనమాట. అయితే ఈ ఫ్లాష్ బ్యాక్లన్నీ చూసి తండ్రి పొలిటీషియన్ డబ్బు కోసం ఈ దరిద్రుడు పనిగాడితో కుమ్మక్కై తండ్రి ఏమండో అది చూసి నచ్చని హీరోయిన్ బయటికి వెళ్ళిపోద్ది. ఆ హీరోయిన్ మీద మనసు పారేసుకున్న విలన్ గాడు ఆ వస్తే చూద్దాం అన్నట్టు దాన్ని కూడా పట్టించుకోడు. అదేనా పెద్ద అతనగత్త అన్నట్టు వదిలేస్తాడు. ఈ హీరో గాడు ఇదంతా విని ఎలాగన్నా నన్ను ఎదురిద్దామంటే, నువ్వు ఒక కాలు కూడా లేదు నీకు, నువ్వు ఎలా ఎదురిస్తావు, ముందు సరి చేద్దాం పదా అని ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్ళగానే అతను ఒక ప్రాస్థెటిక్ లెగ్ని అమరుస్తాడు. అతను అమర్చిన వెంటనే సెల్యూట్ కొట్టేస్తాడు హీరో. అప్పటి వరకు అతనికి ప్రాస్థెటిక్ లెగ్ ఎలా వాడాలో కూడా తెలియదు. వెంటనే సెల్యూట్ కొట్టేస్తాడు. కొట్టేసి బయటికి వెళ్ళి డ్యాన్స్ వేసేద్దాం పదా అని ట్యాప్ 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 మ్యూజిక్ ట్యాప్ ట్యాప్ సాంగ్ అని ఒక సాంగ్ పాడతాడు. ఆ సాంగ్లో వేరే లెవెల్లో కాళ్ళు అటు తిప్పు ఇటు తిప్పి ఎవ్వడు అలాంటి ప్రయోగాలు చేయడు. అలాంటి ప్రాస్థెటిక్ లెగ్ పెట్టుకొని మయూరి సినిమాలో ఒక కాలు నిజంగా లేని డ్యాన్సర్ కూడా ఇంత డ్యాన్స్ వేయదు. పళ్ళె మీద వాటి మీద అలా ఏదో డ్యాన్స్లు వస్తుంది. కానీ మనోడు రెచ్చిపోయి పిచ్చ డ్యాన్స్ వేస్తాడు ఆ ప్రాస్థెటిక్ లెగ్తో. హీరోయిన్ కూడా ఫుల్గా కోఆపరేట్ చేసి ఫుల్ డ్యాన్స్ వేస్తారు. అయిపోయిన వెంటనే విలన్ గారి దగ్గరికి వెళ్దాం పదా అని ఇద్దరు కొంచెంసేపు మాట్లాడుకొని, చూడండి మనకి రోడ్ సైడు ట్రాఫిక్ జామ్ అయిపోయినప్పుడు వేలికి పెట్టుకొని గిర్రమని తిప్పుకుంటే గిర్రని తిరుగుతాయి చూసారా, అలాంటి ఒకటి పెద్దది కొనుక్కొని దాని మీద ఎక్కి తుపాకీలు తీసుకొని తడమని పైనుంచి కాలుస్తుంటారు. కింద ఎవడో చచ్చిపోడు. కిందోడు కూడా పైన ఎగురుతున్న వీళ్ళిద్దరిని కాలుస్తూ ఉంటారు. వాళ్ళు ఒక డజన్ మంది ఉంటారు. వాళ్ళు కాల్చినా వీళ్ళకి ఏమవదు. వీళ్ళు కిందకి దిగి ఇంకా దీంతో పని అవ్వదని అనవసరంగా దీన్ని బడ్జెట్ ఎక్కువ పెట్టుకోవడానికి తెచ్చుకున్నామని పక్కన పడేసి మామూలుగా ఇద్దరు 1, 2, 3 అని ఇద్దరు జంటగా నడుచుకుంటూ వెళ్ళి అందరినీ కాల్చేసి ఈ ఫనీ అనే విలన్ గాడిని పెద్ద ఫర్నేస్లో వేసి కాల్చేస్తారు. అమ్మయ్య సినిమా అయిపోయిందిరా బాబు వెళ్ళిపోదాం అనుకునే టైంలో హీరో కోర్టులోకి వెళ్ళి ఠాకూర్ సినిమాలో చిరంజీవిలో పెద్ద బిల్డప్ వేస్తాడు. తనిఖీల వారిని, ఓ నేను చిన్నప్పుడు పెంచిన అబ్బాయి నువ్వేనా అని జడ్జ్ అనమాట బిల్డప్ ఇచ్చి, ఓహో నువ్వా బాబు అని, సరే పద నీకు బెయిల్ ఇచ్చేస్తానని బెయిల్ ఇచ్చేస్తాడు. బెయిల్ ఇచ్చేసిన తర్వాత హీరో బయటికి వెళ్ళి ఏం చేయాలంటే హోమ్ మినిస్టర్ అయిపోవాలని ప్రజాసేన అనే ఒక పార్టీ పెడతాడు. ఇక ఆ పార్టీకి ఫండ్లు ఉండవు. అప్పుడు ఎలా అంటే అప్పట్లో ఆర్మీలో కాపాడిన సింగ్ ఫ్రెండ్ ఉంటాడు కదా, అతను వచ్చి తనకి అదృష్టం కొద్దీ అక్రమ సంతానం అవడం వల్ల కలిగిన 100 కోట్లని తీసుకొచ్చి వీడికి ఇచ్చేస్తానంటాడు. ఈడేమో పెద్ద సీనియర్ ఎన్టీఆర్లా ఫీల్ అయిపోయి ఒక లారీ తెచ్చుకొని ఆ లారీ మీద హీరోయిన్తో పాటు ఎక్కి రోడ్ల మీద ప్రచారం చేసి హీరోయిన్ తండ్రిని ద్వేషిస్తూ ఉంటే అలా ద్వేషించుకో, అతనిలో కూడా మంచి ఉందని చెప్తాడు. అది విన్న హీరోయిన్ తండ్రి, అపోజిషన్లో పోటీకి దిగుతున్న తండ్రి హీరోని గెలిపిద్దామని ఇతనే నా తెలుగోడు నా వాడు అని సినిమాని అవగొట్టేస్తారు. ఇది ఈ సినిమా. ఇంతటితో సినిమా అయిపోద్ది, సమాప్తం. ఈ మధ్యలో కొన్ని పాటలు వస్తాయి. ఆ ఘోరమైన పాటలు విని మనకి మెంటల్ వచ్చేస్తుంది. ముఖ్యంగా ఫస్ట్లోనే అమ్మ సెంటిమెంట్ సాంగ్ ఉంటుంది. ఎందుకు చూస్తున్నామరా అన్న ఫీలింగ్ వస్తుంది మనకి. ఆ పాటను మధ్యలో ఆపేసి మళ్ళీ కొంత సీన్లు అయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాడు. ఇక మా నోడు డ్రగ్స్ స్పెషలిస్ట్గా 4 అమ్మాయిలు వేసుకొని ఒక సాంగ్ ఉంటుంది. ఆ లిరిక్స్ ఉంటాయి, నేను మర్చిపోయాను, నేను తెగ నవ్వుకున్నాను థియేటర్లో. సినిమా ఓటీటీలో ఇప్పట్లో రాదు, ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఎవరు కొనరు కనుక. ఎప్పటికో ఏ యూట్యూబ్లోనే ఎక్కడో ఈ సినిమా రిలీజ్ అవుద్ది, అప్పుడు లిరిక్స్ వినండి. పగలబడి నవ్వకపోతే నన్ను అడగండి, అలాంటి లిరిక్సే ఉంటాయి. అది అయిపోయిన తర్వాత ఒక రొమాంటిక్ సాంగ్ ఉంటుందండి. సెకండ్ హాఫ్లో అదే హీరోకి క్లచెస్ సాయం చేసి హీరోతో పాటు హీరోకి ప్రాస్థెటిక్ లెగ్ ఇవన్నీ పెట్టించిన అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయితో ఒక సాంగ్ ఉంటుంది, రొమాంటిక్ సాంగ్. మీరు దిల్సే సినిమాలో షారుఖ్ ఖాన్, మనీషా కొయిరాలా రెడ్ కలర్ పెద్ద క్లాత్లో ఇద్దరు ఒకే క్లాత్లో మిక్స్ అయిపోయి డ్యాన్స్ వేస్తారు కదా, ఆ సాంగ్ చూశారు కదా, తూ హీ తూ సతరంగి రే. ఆ సాంగ్లో టైప్లో మనోడు ఒక షర్ట్ తీసుకొని హీరోయిన్ లోపలికి వెళ్ళిపోయి దూరేసి, ఓ ఇదే ఛాన్స్ రా బాబు, మళ్ళీ సినిమా షూటింగ్ అయిపోతే దొరకదన్నట్టు
తెగ పీసుకేస్తూ ఉంటాడు. హీరోయిన్ నేనైనా తక్కువ తిన్నానా అన్నట్లు హీరో గారు ఫ్యాంట్ వేసుకుంటాడు. ఫ్యాంట్ ఇప్పేసి ఆ ఫ్యాంట్లో కాళ్ళు పెట్టిన ఫ్యాంట్లో ఈవిడ కూడా కాళ్ళు దూర్చేసి అయ్య బావోయ్ సాంగ్ ఉంటుందండి. ఎంత కామెడీగా ఉంటుందంటే అంత కామెడీ. హీరోయిన్ ఎప్పుడు నిక్కర్లు వేసుకొని బొడ్డు కిందకి డ్రెస్ కట్టుకొని హీరో ముందుకు రావడం, ఈడు మాత్రం ఎప్పుడు ఫోన్ చూసుకుంటూనే ఉంటాడు. అంటే ఇప్పుడు మగాళ్ళందరూ ఫోన్కి బానిసలయ్యారన్నట్టు ఇండికేషన్ అనమాట. హీరోయిన్ ఆ ఫోన్ తీసి పారేయడం, ఆడి షర్ట్లో దూడడం, ప్యాంట్లో దూడడం, ఇదే పాట. ఇక క్లైమాక్స్ ట్యాప్ సాంగ్ గురించి ఆల్రెడీ మీకు చెప్పాను. అది నరాల వీక్నెస్ వచ్చి ఫిట్స్ వచ్చి కొట్టుకునే వాళ్ళు గిలగిల డ్యాన్స్ చేసినట్టు ఉంటుంది. ఇది సాంగ్స్. ఇక ఫైట్స్ అయితే నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మహా అద్భుతం అనమాట. హీరోయిన్ బాగా చేసింది ఫైట్స్ చెప్పాలంటే. హీరోగాడు విలన్ గాడిని మెడ దగ్గర పట్టుకున్నప్పుడు మెడ నొప్పి వచ్చిన వాళ్ళకి మసాజ్ చేయడానికి పట్టుకున్నట్లు ఉంటుంది. హీరోయిన్ మాత్రం దబ్బ పంచులు అయి బాగా ఇచ్చింది. హీరోయిన్ చూడగా సినిమా లాస్ట్కి వచ్చేసరికి ఓకే పర్వాలేదురా అమ్మాయిలాగే ఉంది అన్న ఫీలింగ్ కలిగిస్తుంది. ఇక మన హరినాథ్ పోలిచర్ల అన్ని సినిమాలు చూసుకుంటే ప్రతి సినిమాకి 2 హీరోయిన్లు కావాలి. ఇద్దరితో ఒక స్విమ్మింగ్ పూల్ సీను, ప్రతి హీరోయిన్తో 2-3 ముద్దు సీన్లు, అది లిప్ టు లిప్. ఎలా ఇస్తాడో నాకు అర్థం కాదు. ఆ హీరోయిన్లు కూడా ఎలా ఒప్పుకుంటారో నాకు అర్థం కాదు. మా నోడు అలెక్స్ అని ఒక సినిమా తీశాడు. అప్పట్లో హైదరాబాద్లో ఓడియన్ థియేటర్లో నేను మా తాతయ్య గారి సినిమా చూసాం. ఆ సినిమాలో శుభవేళ సినిమా హీరోయిన్ ఒక అమ్మాయి ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ అమ్మాయితో లిప్ సీన్ బుర్ర పాడైపోయింది నాకు. ఈ సినిమాలో కూడా 2 హీరోయిన్లు ఉంటారు. 2 హీరోయిన్లతో లిప్ కిస్సులు 1 కాదు 2 కాదు 3-4 ఉంటాయి. ఫోన్లే ఆ హీరోయిన్ డబ్బు కోసం ఏదో చేశారు అనుకోవచ్చు. ఇక మనోడు యాక్టింగ్, డైలాగ్ డెలివరీలు ఉంటాయి. వావ్ సూపర్. అసలు ఆ డైలాగ్స్ రాసినోడికి దండం పెట్టచ్చు. ఏంటో ఆ డైలాగ్స్ మాట్లాడుకుంటున్నట్టు, సరిగ్గా తెలుగు రాని వాళ్ళు మాట్లాడుకుంటున్నట్టు డైలాగ్స్ ఉంటాయి. అమ్మా నువ్వు కాముగా ఉంటావు కానీ డ్రగ్స్ విషయం వచ్చేసరికి మహా కళ్ళివైపోతావు. ఇలా ఓవర్ డైలాగ్స్, ఓవర్ ఎక్స్ప్రెషన్స్, మెంటల్ పిచ్చెక్కి జనాలు ఎప్పుడు పోదాం అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ లారీ మీద కూర్చొని స్పీచ్లు ఇస్తారు హీరోయిన్, హీరో ఫ్రెండ్, దానికి ముందు ఒక పాట, నరకం చూస్తారు సినిమా చూసేవాళ్ళు. ఇలాంటి కళాఖండాన్ని కేవలం హరినాథ్ పోలిచర్లు మాత్రమే తీయగలరు. కొంతమందికి డబ్బు ఎక్కువైపోయి లేదా ఆడవాళ్ళ పిచ్చి ఉంటుంది, అంటే మంచి ఫిగర్లతో తిరగాలి అనుకుంటాం. కానీ వయసులో కష్టాలు పడి డబ్బు సంపాదించేసరికి వయసు అయిపోద్ది. ఆ తర్వాత ఆ డబ్బుతో బయట అమ్మాయిలతో తిరిగితే పరుగు పోద్దని కామ్గా ఉండి ఇలా సినిమాలు తీసే పేరుతో ఇలా హీరోయిన్లతో ఆటలాడాలు, హీరోయిన్లు నొక్కేయడాలు చేస్తూ ఉంటారు. అలాగే అనిపిస్తుంది ఈ సినిమా చూస్తే మనకి. ఈ సినిమా ఈరోజే ఎందుకు చూశానంటే ఈ సినిమా రేపటికి ఉండదు. ఎందుకంటే ఇతని ముందు సినిమాలు కూడా అంతే, రిలీజ్ అయిన ఫస్ట్ రోజు తప్ప 2వ రోజు నుంచి ప్రతి షోలు క్యాన్సిల్ అవుతూ వస్తాయి. నేను మీకు నవ్వుకోవడానికి చెప్పలేదు, నాకు ఇలాగే నవ్వులాటగా అనిపించింది ఈ సినిమా. ఈ సినిమాకి వెళ్ళి మీ టైం, డబ్బులు 2 వేస్ట్ చేసుకోవడం సమంజసం కాదు. ఎంత ఘోరంగా ఉందంటే ఈ సినిమాకి పబ్లిసిటీ కూడా చేశారు. పబ్లిసిటీలో ఆడెవడో వచ్చేసి అన్న మీరు ఏం డ్యాన్స్ చేశారన్నా, అద్దరగొట్టారన్నా, హీరోగా ఏమి డైలాగ్స్ చెప్పారన్నా అంటూ చెప్తూ ఉంటాడు. ఆడెవడో కానీ కనబడితే ఆడిని మామూలుగా కొట్టకూడదు, పిచ్చ కొట్టుడు కొట్టాలి. ఇన్ని చెప్పే కూడా ఈ సినిమా చూడాలనుకుంటే హాయిగా వెళ్ళి చూసుకొని నవ్వుకోండి. నాలా వెటకారం సీన్లు చూసి నవ్వుకునే వాళ్ళకి ఈ సినిమా పర్వాలేదు, టైంపాస్ చేస్తుంది. అయినా ఎంత వెటకారంగా చూద్దాం అనుకున్నా లాస్ట్ 20 నిమిషాలు ఆ ఎలక్షన్ ప్రచారం సీన్లు ఉంటాయి, ఆత్మహత్య చేసుకోవాలన్న ఫీలింగ్ వస్తుంది చూసేటప్పుడు. రఘుబాబు, తనికెల భరణి, జరీనా వహాబ్ ఆ హీరోయిన్లు ఇద్దరు ఎందుకు ఏం యాక్ట్ చేశారో ఏంటో అర్థం కాదు. ఉన్నంతలో రఘుబాబు, తనికెల భరణి ఓకే. విలన్ గాడు ఉల్లు వెబ్ సిరీస్లో, ఉల్లు అంటే మీకు తెలుసు కదా ఆ టైప్ వెబ్ సిరీస్, ఆ వెబ్ సిరీస్లో బండ అంకుల్స్ మామగారు పాత్రలు వేస్తూ కోడల్ని మానభంగాలు చేసే క్యారెక్టర్లు ఉంటాయి. ఆ టైప్లో ఉంటాడు విలన్, ఫనీ పాత్ర పోషించినాడు. ఆడేదో పెద్ద పుడింగ్ అనుకుంటే హీరోయే నరాల వీక్నెస్తో ఉండి బక్క చిక్కిపోయి ఉంటాడు. ఆడొక్క తన్ను దంతే ఆడు ఎగిరి పడిపోయి చచ్చిపోతాడు. ఎందుకు ఇలాంటి విలన్లు తీసుకొస్తారో అర్థం కాదు. ఫోటోగ్రఫీ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. హీరోని బాగా చూపించాల్సింది పోయి విలన్ని బాగా చూపించాడు ఫోటోగ్రాఫర్. ఇక సంగీతం అయితే రణకొణ ధ్వనులే, ట్యాప్ 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 సాంగు. లిరిక్స్ అయితే ట్యాప్ నీళ్ళల్లో వచ్చే మ్యూజిక్ సాంగ్ ఏయో ఇష్టం వచ్చినట్టు రాశారు. ఫైట్స్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, హీరో అలాగే చేయలేడు, హీరోయిన్ బాగా చేసింది. నిర్మాణ విలువల గురించి చెప్పుకోవాలనుకుంటే రఘుబాబు ఉన్న ఇంటి సెట్ ఒకటి బాగుంటుంది, మిగిలినవన్నీ చీప్ అండ్ బెస్ట్. హీరో అయితే ఎక్కడుంటాడో తెలీదు, ఆ ఇల్లు ఇష్టం వచ్చినట్టు మారిపోతూ ఉంటుంది. అది హైదరాబాదు తెలీదు, లేకపోతే ఏదో పల్లెటూరో వరంగలో ఒక పద్ధతి పాడు, అది ఏ ఊరో కూడా తెలీదు. రిస్క్ చేయాలనుకుంటే సినిమా చూడండి, మీ ఇష్టం. నేను చెప్పిన రివ్యూ ఒకసారి వింటే
నాకు తెలిసి మొత్తం వినలేరు. మొత్తం పూర్తిగా విని కూడా మీరు వెళ్ళే సాహసం చేయాలనుకుంటే కోర్స్ రేపటికి థియేటర్లో ఉంటే మీరు చూడండి, మీ ఇష్టం. ఈ సినిమాకి రేటింగ్ 1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, బాయ్. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?